ఆంధ్రప్రదేశ్ సీఎం మీద జరిగినటువంటి దాడిని ప్రధానమంత్రి సైతం ఖండిస్తే ప్రతిపక్ష నేతలు మాత్రం తీవ్రంగా నిందారోపణలు చేస్తున్నారని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే మరియు చర్మలశెట్టి సునీల్ వైకాపా ఎంపీ అభ్యర్థి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కాకినాడలో వారు మీడియాతో మాట్లాడారు. కాకినాడ సిటీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై జరిగిన దాడి చాలా దారుణమన్నారు. ఆ దేవుడి దయ వల్ల ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగిందన్నారు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది కాబట్టి ఈ దాడి వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. కాకినాడ పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆదర్శవంతమైన పరిపాలనను ఏదో విధంగా అడ్డుకోవడానికి ఇటువంటి దాడులకు పాల్పడడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన అరగంటలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి చాలా దారుణం అనేది ఖండిస్తున్నా. ఒక రకంగా దేవుడు దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆ ప్రమాదం తప్పించుకోవడం జరిగింది. ఒక అంగుళం కిందకి దిగి ఉంటే కన్ను కూడా పడే పరిస్థితి 100% దీనిగల కుట్రదని మేము భావిస్తున్నాం. దట్టు విజయవాడలో జరిగింది కాబట్టి గతంలో విజయవాడలోనే వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అదే విజయవాడలో మళ్ళా కుట్రలు పన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి తిరగకుండా ఉండేలా చేయాలని ఈ యొక్క కుట్ర పన్నాడని నా యొక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నానని. ఊసరు వెళ్ళి రంగులు మార్చుకున్నట్టుగా ఇంకొక 4 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఈ దాడి కావాలని జగన్మోహన్ చేయించుకున్నాడని. వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా జగన్మోహన్ గారి మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు దాన్ని జగన్మోహన్ గారు చేయించుకున్నాడు సింపతి కోసం చెప్పేసి అని ప్రగల్భాలు పరిగిన వాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ గారి మీద జరిగిన దాడిలో వాడినటువంటి రాయ తాడేపల్లి ఇది అని చెప్పేసి. ఇటువంటి మానుకో, మీ తండ్రి ఒక నీచమైన వ్యక్తి, నువ్వు కూడా అలా తయారవద్దని లోకేష్ విజ్ఞప్తి చేసుకుంటూ ఓసరు వెళ్ళ రంగులు మార్చొద్దని, ఈ దాడిని రాజకీయం చేయొద్దని, దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలని మా అందరి అభిప్రాయం. ఒకవేళ ఈ దాడి వెనకాల చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు తిరస్కరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే మన ఇంట్లో కానీ మా దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళు కూడా ఇదేంటంటే అంత దారుణం జరిగింది, మీరందరూ కూడా బయటికి వెళ్ళి మాట్లాడాలని మహిళలే పెద్ద ఎత్తున మమ్మల్ని రోడ్ల మీదకి తోసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రాజకీయాలని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలన ఏదో రకంగా అడ్డుకోవాలి అని మొదటి నుంచి కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఆయన అడ్డుకునే విధానం అయితే కానీ, ఆయన సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే విధానం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని కానీ అవన్నీ కూడా అడ్డుకునే విధంగా కూడా, ఎందుకంటే బస్సు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆయనకి లభిస్తున్న ఆదరణ అంతా కూడా చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని చెప్పి ఇంత దుశ్చర్యకి పాల్గొన్న ఎవరైనా కూడా దీన్ని ఖండించాలి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు కానీ, వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, ఈ విధమైన వైలెన్స్ కానీ తీసుకురావడం చాలా చాలా దారుణం అని చెప్పి అందరూ గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా యువత అందరూ కూడా తెలుసుకోవాలి. రాజకీయాల గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఈ కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో చాలా చాలా డేంజరస్ పరిణామం కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒక లక్ష్యం మాదిరిగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రిని ఇలాంటి ఏ దుశ్చర్య కూడా అడ్డుకోలేదని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను.